హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. ఈరోజు మన వీడియో వచ్చేసేదంటే ట్రాక్టర్ అనమాట. సో బండి మన దోస్తు ప్రవీణ్ రెడ్డిది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డస్ట్ కొడతాం అనమాట మన విలేజ్లకి. సో దాని తర్వాత మురం కొట్టాలి. సో ఇక్కడ నుంచి అది కంటిన్యూ అవుతుంది అనమాట వీడియో. సో ఇంకేం లేట్ స్టార్ట్ చేద్దాం. ఇక మన బండి అయితే లోడ్ అవుతుంది అనమాట. లోడ్ చేస్తారు. లోడ్ అయినాక అక్కడ సంపు ఉంటుంది. ఆ సంపులో నుంచి వాటర్ కొట్టుకొని డస్ట్ పైన వెనకొచ్చిన దుమ్మడకుండా వాటర్ కొట్టాలన్నమాట. కొట్టుకొని ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. మన బండ్లు వచ్చేసి ఒక 6 టన్నుల చిల్లర వస్తుంది. మనది ఇంకో బండి ఉంటుంది, దాంట్లో 7 టన్నుల చిల్లర వస్తుంది అన్నమాట. మరం కొడతాడు ఆ బండిని చూపిస్తా. ఇందులో నుంచి అనమాట. ఇందులో నుంచి డస్ట్ పైన వాటర్ కొడితే దుమ్ము రాదు. ఏమంటావు? అంతే. సరే, ఇవి కొట్టుకొని ఇక్కడ స్టార్ట్ కావాలి. మన ముంగడే కాట పెట్టి ఎంత వెయిట్ వచ్చింది చూసుకుందాం ఇక. సో బండి కాట మీదకి వచ్చిందన్నమాట. బండి వెయిట్ ఎంత వచ్చింది? 10,560. సో ఇలాగ బండి వెయిట్ మైనస్ చేస్తే మిగతా ఎంత వచ్చింది చూడాలి. ఏ పనా? సో మన బండ్ల 6 టన్నుల చిల్లర వచ్చింది మేడం. 6,720 వచ్చింది. సో లాస్ట్ టైం ఎప్పుడైనా సరే ఆటోలో వచ్చేసి 700 kgs ఎక్కువ వచ్చిందన్నమాట. సో ఇక్కడ నుంచి మన విలేజ్కి వెళ్ళాలి. మన విలేజ్ 5 కిలోమీటర్ ఉంటుందా? 10 km ఉంటుందా? 5 కిలోమీటర్. సో మాత్రం మైలేజ్ ఉంటుంది. మాది చూపిస్తాం. క్రషర్లకి అయితే రోడ్ మీకు వచ్చేసాం అనమాట. సో రోడ్డు ఇది కానీ ఇట్లుంటుంది. ముంగడికి పోయినాక చూపిస్తా రోడ్ ఎట్లుంటుందో. ఎట్లుంటుంది? నెంబర్ 1 నేషనల్ హైవే 44 అది. ఇక హైలైట్ ఉంటుంది అంతబా. ఇదే రోడ్ అనమాట. రోడ్ వచ్చేసింది. సో ఏ రోడ్లో ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది తోవ. 3 కిలోమీటర్స్ తోవ ఉంటుంది అనమాట. ఇదే తోవల ఈ లోడ్తో లోడ్ కింద పడకుండా అటు ఇటు మెల్లగా పోయేవాళ్ళనమాట. కొంచెం కింద పడ్డా మనదే మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. ఎంత చూసుకుంటే అంత మంచిది అనమాట. సో రోడ్ మొత్తం ఇంతే. ఇంకా ముంగడ కానీ ఇంకా కొంచెం హెవీ ఉంటుంది. సో మనం మట్టితో అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మన విలేజ్కి వెళ్ళే తోవ ఎక్కుతాం. మొత్తం ఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట. ఇది ఈ రోడ్ హైలైట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తేనేమో సికంద్రాపూర్ అనమాట విలేజ్. సికంద్రాపూర్ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. అది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ నుంచి పక్కనే టెంపుల్ అనమాట. సో ఇలా మట్టిలోకి వచ్చినాడు. ఈ రూట్లో చాలా టాస్క్ అనమాట. మొత్తం ఘాట్ సెక్షన్ ఇట్లా ఉండే టర్నింగ్లో చూపిస్తాం ముంగడు ఎట్లుంటాయో. ఇప్పుడు ఇటుక స్టార్ట్ అనమాట. ఘాట్ సెక్షన్ మొత్తం టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ రోడ్లో. చాలా డేంజర్ ఈ రోడ్కి. ఇది ఒక 3.5 ఉంటుంది. 3.5 ఉంటుంది ఇది. దగ్గరకు పోయాక మనుషులే కనిపించారు. ముందుగా మన ట్రాక్టర్ సౌండ్కి అసలు ఏం వినిపించేది. బండి దంపుకు వస్తుంది మనోడు. ఇట్లా మనకి వెనక సైడ్ కనిపించదు. ట్రాక్టర్లు ఉంటే డస్ట్ లోడ్ వల్ల చాలా కేర్ఫుల్ కాబట్టి ఈ రోడ్లో మొదలు టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి అనమాట. కొంచెం మిస్ అయినా సీదా మన బండికి ఎదిగి వస్తుంది రోడ్ వచ్చిన. ఇది లాస్ట్ టర్నింగ్. ఇది రికార్డ్ మరలేమంటే స్ట్రేట్ రోడ్ ఉంటుంది. ఇక మహేంద్ర అయితే 4th గేర్ ఎక్కేస్తా బండిలా. మహేంద్ర వెళ్ళిపోతుంది. సో అయిపోయిందన్నమాట రోడ్డు. ఇక్కడ నుంచి మన విలేజ్ ఇంకా ఇంకొక 2.5 ఉంటుంది. మన 2.5 3. ఎవరు లేరు. ఎవరు తిన్నారు? జేసీ పోనారు. ఈయననే అభిగావుడు. మన మల్లిమామ డాక్టర్ది. ఇదిగో ఓనర్, జేసీ ఓనర్. చెప్పు. చెల్లి ఎట్లా లేడా? మళ్ళీ బండి కాలేసి వస్తాం. మళ్ళీ కాంటబెట్టాడు ఆయనని. అదేంటిది ఇట్లా చూస్తున్నాను. కుంభమేళ కూడా వచ్చిన ఎట్లా కాలేసి వస్తాం పామలా కాదు. లేబర్ పని మీద ఎక్కుతారు మళ్ళీ. సో అన్లోడింగ్ ఈయనే అనమాట. అన్లోడ్ అయిన తర్వాత మా డాడీ ఇల్లు మనం పట్టుకున్నాం అనమాట కన్స్ట్రక్షన్కి.
వర్క్ డే గడవాడేది కూడా అయిపోతుంది. మీరు మొరం కొట్టాల్సింది వేరే ప్లేస్లో చూపిస్తా ఎక్కడో. సో మన విలేజ్ ఇదే అనమాట. విలేజ్ నేమ్ వచ్చేసి కానుకుంటా. సో మనం కొట్టాల్సింది ఇప్పుడు మొరం ఇక్కడ ముంగట ఇంకో సైడ్ మడాయి అనమాట. ఆ సైడ్లో కొట్టాలి. కొంచెం చూపిస్తా. ఇదే అన్నమాట మన ఇప్పుడు ఇళ్ళనే మొత్తం మొరం కొట్టాలి. దిగలే ఒక 70 నుంచి 80, 90 ట్రిప్స్ పడతాయి అనమాట లోడు. చేసి ఇప్పుడు వెళ్ళి ట్రాక్టర్ డోర్ తీసేసి అక్కడ నుంచి తినేసి స్టార్ట్ కావాలన్నమాట వెహికల్స్. ఇంటికి పోయి ఇక తినేసి ఇంకో బండి మన మహేంద్ర ఉంది ఇక్కడ, ఆ బండి తీసుకొని వెళ్ళాలి. ఇక ట్రాక్టర్లకి డీజిల్ బీ తీసుకొచ్చినాం అన్నమాట. డీజిల్ వచ్చి బండ్లు షూర్ కావాలన్నమాట. దీన్ని డోర్లు బీ తీసేసాం అన్నమాట. ఈ బండి కూడా మహేంద్ర చూపేలాగా చూపిస్తాం మీకు. వాళ్ళు ఉందా మహేంద్ర ఏంటి డీజిల్ గుమ్మడాలు పోయేటప్పుడు దాంట్లో ఫుల్ వస్తుండే దీంట్లో వస్తున్నాం కానీ ఇది గుమ్మడాలు తిరిగా మన డీజిల్ తెచ్చి పోసేది తెచ్చుకోమని చెప్పినాం కదా డీజిల్ పోయి. డీజిల్ కొయ్యండి తెచ్చి పోసేది ఉండే నేను పాడం. ఏమో మహేంద్ర బండి కూడా వెళ్తున్నాను అన్నమాట బయటకి. ఇదేనమాట మహేంద్ర 2 బండ్లు మన ప్రైవేట్ డాడీ, ఈ బండి ఆ బండి, ఇంకోటి హార్వెస్టర్ బీ ఉంటుంది ఒరి మిషన్. ఈ 2 బండ్లు, ఇంకోటి ఆడ బాను బండి, ఇంకా 2-3 బండ్లు, మొత్తం 8 బండ్లు ఏమవుతున్నాయి. వెళ్ళాలి. మనకైతే డ్రైవింగ్ రాదు, నేర్చుకొని 2 నెలలు వీళ్ళే నేర్పించే డ్రైవింగ్ కూడా. తాళం మీద బండి తాళం పెట్టింది. రైట్ సరే మన బండ్లు స్టార్ట్ అయిపోయినాయి. 2 బండ్లు మహేంద్ర జాన్ డియర్, ఒక బండి మనము, ఒక బండి ప్రవీణ్ రెడ్డి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఇంకా మిగతా బండ్లు ఎన్ని ఉన్నాయి చూసి మీరు ఒక 8 బండ్లు వస్తాయి అనమాట. 8 బండ్లతో కొట్టుడు షూర్ చేయాలి. ఇలా సీట్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనమైతే మొరం తీసే ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఇళ్ళకించి మొరం తీయాలి. ఈ మడ్లకించి మడి మొత్తం లెవెల్ చేసుకుంటా మొరం తీయాలన్నమాట. వీళ్ళు ఎన్ని ట్రిప్లు వెళ్తే వెళ్ళిన కాడ తీసి బండ్లు కనిపి బండ్లు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ బండ్లు వచ్చేవారికి 3 బండ్లతో నడిపిస్తాం. సో మన వాళ్ళైతే బుక్కుల ఎన్ని ట్రిప్లు కొడదని చెప్పేసి అది రాస్తారు అనమాట. అక్కడ చేసి రాసుకుంటుండు. ఇలా బండి అయితే స్టార్ట్ అయింది. ఇక ఈ బండి థర్డ్ బండి మనది. మన డ్రైవింగ్ శాఖ రాదు చూసుకుంటే వాళ్ళు జరా వెళ్ళా. సో మన బండి కూడా లోడ్ అవుతుంది అనమాట. 2 బండ్లు వెళ్ళిపోయినాయి. సో బుక్ అయినామన్నమాట ఈ మొరం మొత్తంట. సో మళ్ళీ బండ్లు ఇంకా అక్కడికి వెళ్తాం. అక్కడ వచ్చి మళ్ళీ వేరే జాగాలో లోడింగ్ చేసుకోవాలి. సో ఈ మొరం మొత్తం అనమాట ఇంట్లో. సో దానివల్ల క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కాల్ చేసి బండ్లో ఇక్కడ కాల్ చేసి ఇక్కడ నుంచి ముంగడగా వేరే మొరం ఉంటుంది అనమాట. ఆ మొరం తీసుకోవాలి. ఆ మొరం ముట్టాలన్నమాట. ఇక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ బుక్గా గాలిపిల్ల ఒక రౌండ్ ట్రిప్. 3 బండ్లు రిటర్న్ అయినాయి కాబట్టి అందాక పోయి వచ్చింది. మన బండి అందాక పోలే, మన మధ్యలోనే రిటర్న్ అయింది. మధ్యలో మనకు అడ్డం వచ్చి 2 బండ్లు అవి 2. సో ముంగడ ఎట్లా వేసిన చూడు, ఏ పక్క తీసినా అదే పక్కలో వస్తాం. మళ్ళా బుగ్గా ఎట్లా అనిపిస్తుంది? ఈ ముంగడ వేసి ఒక ట్రిప్ వేస్టా? ఇప్పుడు ఏడికి మళ్ళా బుగ్గా ఇప్పుడు ఏడికి నెక్స్ట్ వేరే దగ్గర అనమాట. వేరే దగ్గర కొడతామన్నమాట. చాలా లోపలికి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి నాకు కూడా కరెక్ట్ ఎడకేం కొడతారు మొరము. నేను ఫస్ట్ టైం మొరం కొట్టుడు ట్రాక్టర్ల మీద. కాకపోతే మన బండ్లు ఉన్నాయని చెప్పి మన బండ్లు ఏం పడాయి అనమాట. సో మనం డ్రైవింగ్ నేర్చుకోలే మా అంటే 2 months 3 months అవుతుంది అంతే. ఫస్ట్ టైం ఇళ్ళకి వచ్చుడు హైలైట్ ఉంది లోపల కిందికి. అయితే మొత్తం ఇది కారీలి కాళ్ళే ఉంది కదా. ఇప్పుడు ఇలా కొట్టాలనా బండ్లు ఎడికేం చేస్తాయి ఎట్లా? ఇప్పటికేం స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు కొడుతున్నాం. ఫస్ట్ దానికి దీనికి జర ఫరక్ ఉందని చెప్పేసి అది వద్దన్నారు. సో ఇది కొడుతున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ నింపుతారన్నమాట. హైలైట్ ఉంది అయితే ఇది నింపుడే. టుడే మా బండ్లు సరిపోవట్లేదని ఇంకో బండి పెట్టినాం. అలా బండి అయితే లోడ్ అయిపోయింది. మిగతా డ్రైవర్ కూడా వచ్చేసారు అనమాట. 2 2 బండ్లు, అది 3. ఒక బండి అయితే వెళ్ళిపోతుంది. ప్రైవేట్ బండి లోడ్ అవుతుంది అనమాట. అలా దూరం నుండి కొట్టాల్సి వస్తుంది.
కాక నిమ్రా కాడికి ఇంకా 3 పనులు ఆడ నిండుతున్నాయి. సో ఆడికి వెళ్దాం ఇక డైరెక్ట్ రోడ్ కనిపిస్తుంది. ఈయన అనమాట మొరం వచ్చే ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. డోజర్ బి వచ్చింది మొరం కొట్టడానికి లోపలికి, అంటే ఆగి లెవెల్ కొట్టడానికి. సో అట్లా డోరీ బండి బయటకు వస్తలేదు. వచ్చింది అన్నాడు ముంగడపై లేపుతా అంటాడు. అరే పొక్కలోకి అయ్యారు అయ్యా అయితా మొత్తం లేచాడు బయటకి. బండి ఎక్కినా కూడా బండి ఆవిడ అయితే లేపు లేస్తలే ఇది లోవా ఇది అంతేనా? అది బుకారు అప్ప ముంగడపై లేచినాయి అవి. ఎందుకురా చేస్తారు ఈ బండి తర్వాత ఈ బండి తర్వాత లాస్ట్ మన బండి మొత్తం. ఎండ మాత్రం దంపుతుంది. వచ్చేస్తుంది బండి అంతా హెవీ డ్రైవర్ అంతా. ఇలా పొక్కలు పెట్టి పొక్కలకే నింపాలన్నమాట. ఫ్లాగ్ మాత్రం హైలైట్ కట్టి బండి మస్తు అనిపిస్తుంది ఫ్లాగ్ అయితే. బండి లోడ్ అయిపోయింది బాగుంది. చెప్పిండి ఇంకా ఏం చెప్తావురా? యూట్యూబ్లో పెడదాం. యూట్యూబ్లో నిజం రా, యూట్యూబ్లో పెట్టడానికే తీస్తున్నాం వీడియో. ప్రయాణం అడిగి ప్రయాణం చెప్తాడు ఇంకా. సరే ఈ బండి కొట్టడానికి కాకపోతే ఈ బండి ఇప్పుడు నేను తీసుకెళ్తాను అనమాట. తర్వాత ప్రయాణం ఆ బండి ఇంకా ఆ బండి తీసుకొస్తాడు. ఇట్లా తీసుకోవాలా? గాడి ఎక్స్చేంజ్ గాడి ఇది హైలైట్ ఉంటుంది బండి. ఇది మొత్తం లేపు కొడతా బండి ఎక్కేస్తాడు. నానే ఎక్కేస్తాడు. ఇది పరిస్థితి. మట్టి రావస్తలేదు, ఏం వస్తలేదు. ఇక మొత్తం బండ్లన్నీ ల్యాండ్ అయ్యాయి. ఒక్కొక్క ట్రిప్ కింద తినలేవాడితో నేను ఉండాల్సిందే. ఇక వీడు ఖలీల్ కాదు, 90 కాదు. నేను కొంచెం నాకు అర్థం కాదు. వీడు కొట్టాడు పీకాడు. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తే ఎక్కువ ఒక దగ్గర ఇటు. ఈ బండి అయితే బుక్ అయిందనమాట. ఎందుకంటే బండి చాటులో తీయక ప్లేస్ లేదు. ఇలా నేనే ఆపేసాను అనమాట. బండి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ బండి ఇప్పుడు చేసి నొక్కున్నాను అనమాట. సో ఎట్లా వెళ్తావు ఇప్పుడు చూడాలి దీన్ని. ఇక స్టోరీ ప్రవీణుడు వస్తుడు. ప్రవీణుడు వస్తలేడు. డాక్టర్ డ్రైవర్ చేంజ్ అయ్యిండు. అలా ఆ బండ్లా ప్రవీణుడు ప్లేస్ శేఖర్ ఆడు వస్తుండు. ఇప్పుడు బండి ఎట్లా నూకాలేమో చూడాలి. ఇక వచ్చేస్తుంది. అయ్యా అది బెడ్ అయిపోయింది. లాస్ట్ మీది బంపర్ రేకులు వేసింది. ఏం కాదు. మొత్తం అయితే ఫైనల్గా బండి అయితే తీసి మళ్ళీ డకౌట్ మళ్ళీ అదే ప్లేస్ పెట్టమన్నమాట. సో బండి అయితే ఇప్పుడు స్టార్ట్లోనే ఉంది. మళ్ళీ అయిపోతే మళ్ళీ బుక్ అవుతాం. వీడియో తీసినావా? ఐఫోన్లో తీసినావా? అట్లే అందుకే వాళ్ళ తీసేది. మొత్తం పొట్టు అయిపోయినాం. మొత్తం ఇంత అయితే అయిందనమాట. సో ఇది మన లేబరు. సో ఇంత బ్యాలెన్స్ ఉంది. ఇంకా పడతాడు ఇంకా బాగానే ట్రిప్పులు.
ఏ టైం అయితే తెలియదు. ఈ ప్లేస్ అయిపోయి ఇంకొక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో కొట్టాలన్నమాట. సో మన బండి అయితే ఖాళీ అవుతుంది. ఇప్పుడు ప్రవీణ్ ఈ డోజర్ ఎక్కినమాట. ప్రవీణ్ ఆ బండి శేఖర్ ఆడు బండ్లు ఎక్స్చేంజ్ అనమాట వాళ్ళు. సో అట్లా రైట్ మరి వెళ్దాం ఇక్కడికి నుంచి. ఇంక ట్రాక్టర్ రాదు, ఏం రాదు. ఇంకో పెద్ద చెరుందిరా నాయన. నేను ఒక్కని వల్ల ఎన్ని బండ్లు ఆపిండు వీడు. రాకపోతే పక్కకుంటారా అంటే ఉండడు. వస్తానా అనుకుంటూ వస్తాడు. వచ్చి ఇన్ని బండ్లను ఆపిండు వీడు. ఎప్పుడో అయిపోయాడు. నువ్వే ఇంకా ఏమరా చూస్తున్నావు? నీ వల్ల ఇంత లేట్ అయిపోయిందిరా బై. మా టాక్సీ చూడు డ్రైవింగ్ ఎటు పోతాడు. ఇంక రాజరా అని చెప్పినాక కూడా అట్టే ఉంటాడు. మా పిల్లవాడు ఈడోవాడు పెద్ద దమాగేటోడు. ఇంకా పిల్లలకనే పెడతాడు కానీ ఎక్కడ నిలబడి. బండి అయితే కాలేదు మన అయిపోయింది. ఇంకొక 4-5 ట్రిప్పులు పడితే అయిపోతాయి అనమాట. అయ్యో మన బండి అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ మనది. సబ్స్క్రైబింగ్ న్యూ కస్టమర్. ట్రాక్టర్ ఓనర్ ప్లస్ డ్రైవర్ నితిన్ రెడ్డి. కర్రా డోజర్ పని అయిపోయింది. ట్రాక్టర్ వేసుకొని మళ్ళీ వచ్చిండు. మొత్తం నువ్వుకేసావా? రెండే లోడ్ ఇంకా 2-3 బకెట్లు పడతాయి. పొద్దున 10K స్టార్ట్ చేస్తే 10-10:30 ఏమో ఆ టైంలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3 అవుతుంది. 3:01 అవుతుంది. సో ఇక్కడ ఇంత అయిపోయింది. అక్కడ ఇందాక చూపించినా కదా, ఇంకొక 20-30 పడుతున్నాయి. ఇంకా 20-30 ట్రిప్పులు పడతాయి. జేసీ డ్రైవర్ డ్రైవరా భయ్యా లోడ్ కర్రా పూరా ట్రాక్టరా. ఇంకొక ఇప్పుడు చూసిన ఇంకొక 10-15 పడతాయి. అక్కడ వేరే ప్లేస్ అని చెప్పిన అక్కడ ఒక 20 పడతాయి అనమాట. కలిసి ఈవినింగ్ వరకు ఇదే పని అవుతుంది. ఈవినింగ్ వరకు అవుతుంది. ఇక బాను ముంగడిపై లేపుతా అంట. ఏం చేస్తావు? లేపుతాడు తీయాలా? బుగ్గ లేచలే లేచింది. అట్లనే ముంగడుకొని లేపే. అది మంచిగా లేచిందని పాక బండి. లగావు గాడి లగావు. సో ఇప్పుడైతే డైవర్షన్ చేంజ్ చేసిన మాట. చేసి పాక ఇక్కడ ఉండే కదా, ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి మొత్తం డౌన్లో పెట్టారు. ఎక్కుతాడు సుక్కలే. మిలితీలో ముంగడిపై లేపుకుంటే వస్తాడు. ఇతను ఆడికి జిందకి ఇవ్వడు. ఏమో కదా. అయిపోయింది. ఇది కూడా మీకు వస్తుంది. మా తువ్వ కరెక్ట్ చేస్తాను అనమాట. ఆయన బండ్లు కరెక్ట్ ఎక్కుతావు అని చెప్పేసి ఆ బండి తీసుకురావద్దా మళ్ళీ ఆడవేంటి? ఏమైందిరా? మెల్ల ఏం చేసి చూద్దారు రోయ్. పొక్కల పడేవురా ఇంత సీదా పొక్కలకి వెళ్ళిపోయాడు. ఒక బుగ్గ అవుతావు రే. అది మండిస్తలేదు తీరా. ఏం చేస్తున్నావు? పొక్కలా పోయిందనుకో. పైన చూస్తాడా?
వచ్చింది 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 పోడే పోడే వీడియో మాత్రం హైలైట్ వస్తుంది క్లారిటీ అయితే. ఉండని అటే సెట్ చేసి డాక్టర్ మొత్తం మీద అలా వెళ్తేప్పుడే గుద్ద ఇరిపోతుంది లగేజ్ బుగ్గా వెళ్తా నా డ్రీవరా రేపు వచ్చేసింది వచ్చేసింది ఎక్కింది 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 ఏడబడి రమ్మగడ్లు ఇస్తున్నావు అదాం అదాం ఎక్కయా ఎందుకురా ఎట్మంటున్నా ఎట్లా అంటున్నాడు ఎట్లా అంటున్నాడు మళ్ళీ ఆడు మీకే రమ్మన్నాడా మీకే వస్తాను మళ్ళీ అన్న అండి రా చేసి ఇప్పుడు ఫస్ట్ ఇది బండ్లు అయిపోయినాడు మళ్ళా 3-4 బండ్లు అయిపోయినాయి. ఇప్పుడు మహేంద్ర టైం మహేంద్ర 575 నీ ఎక్కదా 575 అట్లా ఆడుతుంది బ్లస్ట్ పో నేను తీసుకొని వెళ్ళిపోతా మహేంద్ర బాయ్ చలో మనం వెళ్దాం ఇక కాకా కడిమాపు కట్టలు అడిట్ అయినట్లే మళ్ళీ ఆపి ఆడతారు కన్సర్ట్ అయినట్టున్నాయి. ఏమైంది అయిపోయినా ఏం మళ్ళీ తొవ్వలే మళ్ళీ గడిమప్పులో పోయినట్టే డాక్టర్తో కదా మేము మాట్లాడి వినిపిస్తలేదు నాకు డౌటే మహేంద్ర పర్ర అంటది పక్కో బండి అయిపోయింది. కొంచెం రావు ఇలా మనం కూడా కిందకి వెళ్దాం. హైలైట్ షో ఏంటంటే ఇప్పుడు నాకు చక్కగా బండి నడపరాదు మావాడు ఇట్లా చేసి వాడికి రాదు నాకు రాదు బండి ఇద్దరేమో ఉన్నాం మీడ బుగ్గా వెనక కొంచెం నువ్వు కల్లా ఫోన్ వెనక కొండ్రు వస్తుంది అటే పోతుంది కోల్ కోరి మన బండి బుగ్గ అంటే బుగ్గ ఎట్లా రే నీకు దగ్గర రాదు నాకు దగ్గర రాదు బండి నేను తీయాలా నికాలో పూరా నాయనా డ్రైవరే. సో బండ్లు ఎక్కుతలో అని చెప్పేసి ర్యాంప్ కొడతారు అనమాట కిందికి మీద దాకా. సో బుగ్గ అయిపోతుంది బండ్లు అయితే మా దిమాగ్ ఖరాబ్.
వీడికేసి మొత్తం ర్యాంప్ కూడా బండ్లు ఎక్కే చూడాలి ఇక మళ్ళీ ఏమవుతావు జైనాది చేస్తుంది మొత్తం మీద ర్యాంప్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పనులు జరుగుతుంది. మనిషికి ఏమైనా ఉందా? నీకు ఎన్ని ట్రిప్లు పడతాయి అంటావు? అరే ఈ పాడుకోలు ఎక్కిస్తారా వచ్చి చేసి గుర్తారా ఇక్కడ అందరిని లోడ్ సెకండ్ వేసుకొని ఎక్సిలేటర్ ఎక్కువ పెట్టుకొని బ్రేక్ల మీకు కాల్ తీసుకొని పెట్టుకోవడం కష్టం రా. నితిన్ గారు ఏమంటే చక్కగా బండి దిగుతుండు, బండి చేస్తున్నాడు. ఎందుకు వస్తావా వీళ్ళకి పొక్కలకి అంటే రమ్మని రా అట్లా పెడతాడు. చలో మస్తు టైం పడుతుంటుంది మనకైతే. ఇంకా చూద్దాం ఏటైతే అవుతావు. ఆ పోరాయాలి ఇక పని వస్తారు లేదా అని చెప్పి రాళ్ళు వస్తున్నాయి, రప్పలు వస్తున్నాయి. జెసి కూడా ఏమో బాగా పడుతుండు, ఆంటీ ఇదులు ఇరిగిపోయినాయి. వీడు నేను నడపాలి కానీ ఉన్నాయి అని చూసిపోతాడు వీడు. నమస్తే నమస్తే. మన బండికి బ్యాటరీ లేదు, రక్క కొడుతున్నారు. నువ్వురా నువ్వు నువ్వు అరే చింటూ నూపుతాడు ఇంకోవాలి రాడికి. అరే అరే ట్రాలీ పాడితే ఇంకేం రాయిద్దా నువ్వు? అరే అరే ఇంక రారా లోపలి తాక్. అరే ట్రాలీ దానికి కిందికి అవుతుంది. ఏమైందిరా బుద్ధిరా? స్కై మాత్రం మస్తు అనిపిస్తుంది. స్కై అయిందా? సో మన బండ్లు అయితే ఆపిరా అనమాట. ఎంఆర్ ఆఫీస్కి మా ఊరిలో ఫోన్ చేసిరంట. ఈ అన్న వచ్చి మన బండి పట్టేసిండు, మన బండ్లు సైడ్ పెట్టిస్తుండు. ఏదో ఒకటి ఇంకో వెనక బండి ఇంకోటి ఉన్నది, 2 బండ్లు ఇంకో బండి 3 బండ్లు, మొత్తం 3 బండ్లు అయిపోయినాయి. బండ్లు అయితే నడవనేస్తే బండ్లు అయితే ఆపేసారు అనమాట. సో ఇందాకైతే కథ చూడాలి. ఇట్లుంటారు మా ఊరు సంగతి, ఇట్లుంటారు అనమాట మా ఊరిలతో. కానుకుంటారు 1 2. హైలైట్ ఏంటంటే బండ్లు కూడా పట్టారు, మనం 3 బండ్లు పట్టారు. బాగానే మన ప్రవీణ్ 2 బండ్లు, కరెక్ట్ 3 బండ్లు అయిపోయినాయి మొత్తం మీద. హైలైట్ స్కెచ్ ఉంటుంది. నేను చెప్పొచ్చిన ఆయన బైక్ ఎడుకోమని. ఈరోజు ఫస్ట్ మా పనులు వచ్చాయి. మొత్తం మన మొన్న దాకా ఊళ్ళో కొట్టలేరా? చూసుకుంటా. నాకు ఫోన్ వచ్చినా కానీ ఫోన్ ఇప్పుడు మనకు ఎంఆర్ఓ నుంచి ఫోన్ వచ్చింది కదా, సినిమా ఫోన్ చేసింది కాబట్టి బిజీ వస్తుంది. బళ్ళు అయితే పంపిస్తుండ్రు, బళ్ళు అయితే రిలీజ్ చేసినమాట. 3 బండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి. ఒకటి మన ఒకటి ఇంకా ఆ బండి కూడా వస్తుంది. అట్లా కాన్ఫిడెంట్ అన్నమాట. ఓవర్ అన్నమాట. చాలా బండ్లు నడవాలి, వేరే రోజు బండ్లు నడవద్దు. సో నేను చెప్పిన ఇదే ఇంకో సైడ్ అనమాట. దీంట్లో వేయాలన్నమాట, జేసీబీ ఇల్లా మొరం వేయాలన్నమాట జేసీబీతోని. సో మన బండ్లు అయితే ఇంటికాడ పెట్టేసాం అనమాట. అయిపోయినాయి బండ్లు పెట్టేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇంకా నైట్ మేబీ ఇంకా కొన్ని ట్రాక్టర్లు పడతాయేమో. మ్యాక్సిమం వచ్చేసింది మొరం అయితే. మొత్తం అయిపోయినాక వచ్చి కరెక్ట్ టైంలో పట్టేసారు వాళ్ళు. టైం ఏం చేయలేము దానికి. ఇప్పుడు అయితే పని చేయించుకొని వెళ్దాం ఇక. సో అట్లా వేసినా అనమాట మా ఊరోళ్ళు. ఇట్లా మొరం కొడుతుంటే ఆపేసి అట్లా లాస్ట్కి అయితే అయిపోయింది. సో ఈ వీడియో ఇక్కడికి లాస్ట్ అనమాట. సో ముంగడు ఇంకా వీడియోలు ఇటువంటివి వస్తాయి. ట్రై చేస్తాం మ్యాక్సిమం తీద్దామని. నేను చెప్పలేము వస్తాయి రావు. తర్వాత అయిపోయినాయి ఇప్పటికైతే వీడియో. బాగా చెప్పు. పోలీసులు ఇట్లా పట్టుకోరా? 3 బండ్లు ఆపేసారు మన కరెక్ట్ రైట్. మళ్ళీ ఈ వీడియో ఇక్కడికి లాస్ట్. వర్షం వస్తుంది.